వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. నేను ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించి దర్శనము, రూములు, ప్రస్తుత తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకోవడం జరుగుతుందండి. ఇందులో భాగంగానే ఈరోజు మీ అందరితో కూడా చాలా ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. రేపు ఉదయము అంటే ఈ నెల జూలై 22వ తారీఖున ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకి సంబంధించి కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, దర్శనం టికెట్లు, సేవా టికెట్లు రిలీజ్ అవుతున్నాయి. మీరందరూ కూడా బుక్ చేసుకోగలరు. మీరు చూసారు కదా, సెప్టెంబర్ వరకు కూడా ఈ టికెట్లు అనేవి పూర్తి స్థాయిలో తిరుమల కొండపైన స్వామివారికి సంబంధించినవైతే అయిపోయినాయండి. ఈ కళ్యాణము, ఉంజల్ సేవ, ఆశ బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ అవన్నీ కూడా తిరుమల కొండపైన మీరు ఈ సేవలలో పాల్గొని సేవ అయిపోయిన తర్వాత దర్శనం అనేది చేసుకోవడం జరుగుతుందండి. సో ఈ విధానం ద్వారా కూడా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ టికెట్ ఒక్కొక్కరికి 500 రూపాయలు ఉంటుంది. ఇది ఎలా బుక్ చేసుకోవాలో మీకు గనక తెలియకపోతే నేను కమెంట్ సెక్షన్లో ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఆ వీడియో చూసి మీరు బుక్ చేసుకోండి. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ పార్టిసిపేషన్, అంటే ఇది కూడా దర్శనం టికెటేనండి. కాకపోతే దీనిలో మీరు సేవ చూడరు, డైరెక్ట్గా దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఈ టికెట్లు అక్టోబర్ నెలకు సంబంధించి 22వ తారీఖు అంటే రేపు మధ్యాహ్నము 3 గంటలకి విడుదలవుతోంది. రేపు ఉదయం 10 గంటలకు డైరెక్ట్ సేవ, అంటే సేవలో పాల్గొని సేవ చూసుకున్న తర్వాత దర్శనం చేసుకుంటారనమాట. ఈ రెండు కూడా రేపే విడుదలవుతున్నాయండి. అలాగే ఎల్లుండి 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్టు, అలాగే ఎల్లుండి మధ్యాహ్నం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శనము, అకామిడేషను, బ్రేక్ దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయండి. అలాగే ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు 300 రూపాయల అక్టోబర్ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు రూములు అక్టోబర్వి విడుదలవుతున్నాయి. దయచేసి మీరు అందరూ కూడా బుక్ చేసుకోగలగాలి. అలాగే ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు విడుదలవుతున్నాయి. భక్తులు ఎవరైనా కానీ ఈ హోమం టికెట్లు బుక్ చేసుకొని తిరుపతిలో ఈ హోమం అయిపోయిన తర్వాత తిరుమల కొండపైనకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన రెండో విషయం ఏమిటి అంటే, సెప్టెంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్ అనేది ఇప్పటికీ కూడా భక్తులందరికీ కూడా అవకాశం అయితే ఉన్నదండి. అది ఎలాగా అంటే, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే TSRTC బస్ టికెట్ విధానం ద్వారా అయితే ఇప్పటికీ కూడా సెప్టెంబర్ నెల దర్శన టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. మీరు స్క్రీన్ పైన చూసారా, www.tsrtconline.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీ అందరికీ కూడా అవకాశం అయితే ఉంది. నేను ఇక్కడ సెప్టెంబర్ 12 సెలెక్ట్ చేసుకున్న క్యాలెండర్లో మధ్యాహ్నం 1 గంటలకి 394 దర్శనం టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. మీకు ఇది ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోతే నేను ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను, చూడండి. మీరు ఇలా హోమ్ పేజ్కి వచ్చి ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను కమెంట్ సెక్షన్లో ఇస్తాను, దయచేసి చూడండి. ఇక్కడ ఫ్రమ్ ప్లేస్లో హైదరాబాద్ అని సెలెక్ట్ చేస్తున్నాను నేను. చూసారు కదా, హైదరాబాద్. ఇక్కడ 2 ప్లేస్లో తిరుపతి, TIRUPATHI. డిపార్చర్ వచ్చేసి క్యాలెండర్లో సెప్టెంబర్ 11 సెలెక్ట్ చేసుకొని చెక్ అవైలబిలిటీ అని క్లిక్ చేసి ఇక్కడ నేను ఫస్ట్ బస్సు 1777, 31 సీట్స్ ఉన్నాయి. 1372 అనేది ప్రైజ్ అనమాట. సీట్స్ సెలెక్ట్ చేసి బోర్డింగ్ పాయింట్ నేను హైదరాబాదు, డ్రాపింగ్ పాయింట్ తిరుపతి, జనరల్ పబ్లిక్ మీ ఇష్టం, TSRTC ఎంప్లాయీస్ చూసుకొని షో లేఅవుట్ అని క్లిక్ చేసి ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. TTD లార్డ్ వెంకటేశ్వర స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ 300 రూపీస్ ఆర్ అవైలబుల్, యూ కెన్ అవైల్ దిస్ సర్వీస్ అని అన్నారు. ఓకే అని క్లిక్ చేయండి. చేస్తే ఇది మీ బస్ అండి. ఇవన్నీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఒక్క సీటు మీకోసం నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ TTD దర్శన్ డీటెయిల్స్ దగ్గర క్యాలెండర్లో సెప్టెంబర్ 12 అని సెలెక్ట్ చేసి సర్చ్ అని క్లిక్ చేసి క్యాన్సిలేషన్ ఆఫ్ టికెట్ లేదు అని అన్నారు. ఓకే అని క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా మధ్యాహ్నం 1 గంటకి 394 టికెట్లు అయితే మీకు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్లో బుక్ మై నేమ్ దగ్గర మీ పేరు, మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ జెండరు, అలాగే నేము, ఏజ్ రాసి మీరు ఇక్కడ కంటిన్యూ అని పే చేసి మీరు
ఇప్పుడు 2150 అయ్యిందనమాట ఈ 300 రూపాయలు ఛార్జెస్ అన్నీ కలుపుకొని. సో ఈ విధానం ద్వారా బస్ టికెట్ ద్వారా మీరు బస్సు ఎక్కి తిరుపతి చేరుకున్న తర్వాత డైరెక్ట్గా రిపోర్టింగ్ తిరుమల కొండపైన చేసుకొని మీరు చక్కగా స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చండి. ఇది చాలా సులువైన పద్ధతి, అర్థమవుతుందా? ఈ విధానం ద్వారా సెప్టెంబర్లో కూడా ఖాళీగా ఉన్నాయి. మీకోసం నేను ఒకసారి ఆగస్టు నెల కూడా చూపిస్తా. ఆగస్టు 27 సెలెక్ట్ చేసుకొని సర్చ్ అని క్లిక్ చేస్తున్నానండి. సేమ్ ప్రాసెస్ అంతా కూడా ఒకటే. మీరు ఇలాగే ఒకసారి చెక్ చేసుకోండి. మీకోసం చూస్తున్నాను నేను. ఉంటే ఉంటాయి, లేకపోతే లేవన్నమాట. సేమ్ ఒక సీట్ సెలెక్ట్ చేసుకొని క్యాలెండర్లో ఆగస్టు 28 సెలెక్ట్ చేసుకొని సర్చ్ అని క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేస్తే చూసారా, ఆగస్టు నెలలో కూడా మీకు 28వ తారీఖున 306 దర్శనం టికెట్లు అయితే ఉన్నాయి. ఈ విధానం ద్వారా ఆగస్టు సెప్టెంబర్ నెలకైతే ఇప్పటికీ కూడా టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా అయితే పుష్కలంగా రోజుకి 350 దర్శనం టికెట్లు అయితే అందుబాటులో ఉన్నాయండి. దయచేసి భక్తులందరూ ఈ విధానాన్ని ఉపయోగించుకోవాలన్నది నా చిన్న రిక్వెస్ట్. అలాగే ప్రతిరోజు కూడా నేను భక్తులు అడిగిన కొన్ని వందల కమెంట్లకైతే సమాధానం చెప్తూనే ఉన్నా. దయచేసి మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నన్ను అడగగలరు. అలాగే మీ అందరికీ నేను మరొక విషయం చెప్తా. సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు, రూములు అఫీషియల్గా టీటీడీ వెబ్సైట్లో అయితే ఆన్లైన్ బుకింగ్ ద్వారా అయిపోయినాయి. మీకున్న దారులు రెండే రెండు. ఒకటి, ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా ఆగస్టు సెప్టెంబర్ నెల బుక్ చేసుకోగలరు. అలాగే ఆన్లైన్ బస్ టికెట్ విధానం ద్వారా కూడా మీరు బుక్ చేసుకోగలరు. ఇక రూములు అంటారా, రూములు అయితే పూర్తిగా అయిపోయినాయి. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ వద్ద తెల్లవారుజామున మీరు రూములు ట్రై చేయండి. ఆధార్ కార్డుతో 2 గంటల నుంచి 8 గంటల లోపల తెల్లవారుజామున ట్రై చేస్తే మీకు రూములు వస్తాయి. ఆ తర్వాత కూడా రాకపోతే లాకర్ ఫెసిలిటీస్ PSC 1, PSC 2, PSC 3, PSC 5 లాకర్స్ ఉన్నాయి. ఇక్కడ లగేజ్ పెట్టుకొని మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. ఓకేనా? అలాగే ప్రతిరోజు కూడా తిరుపతిలో ఈ 3 నెలల్లో మాకు ఈ బస్ టికెట్ వద్దు, దివ్యానుగ్రహ హోమం టికెట్లు వద్దు అనుకున్న ప్రతి భక్తులు కూడా తిరుపతి వచ్చి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో అయినా, బస్టాండ్లో దిగితే ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లో అయినా, అలిపిరి నడకమార్గ దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లోనైనా కూడా మీరు సర్వ దర్శనం టోకెన్లు అనేవి తీసుకోవచ్చు. ఈ టోకెన్లు తెల్లవారుజామున 2 గంటలకే భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆఫ్లైన్లో రూమ్స్ అయితే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయండి. ఒకవేళ తిరుపతిలో కావాలి అనుకున్నట్లయితే దయచేసి మీరు విష్ణు నివాసంలో ఆఫ్లైన్ విధానం ద్వారా రూములు ట్రై చేయండి. ఇక అలిపిరి నడక మార్గంలోనండి ప్రస్తుతానికైతే ఎటువంటి నడక మార్గం దర్శనం టికెట్లు ఇవ్వడం లేదు. శ్రీవారి నడక మార్గంలో అయితే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపల గనక భక్తులు వస్తే రోజుకి 2000 టోకెన్లు అయితే ఇస్తున్నారు. మీకు అయిపోతున్నాయి, తొందరగా అయిపోతున్నాయి. అలిపిరి నడక మార్గంలో భక్తులకైతే టోకెన్ ఇవ్వట్లా. టోకెన్ కావాలి అనుకుంటే మీరు దయచేసి భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్లు తీసుకొని పోండి. అంతేగాని స్పెషల్గా దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వడం లేదు. అర్థమవుతుందా? ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగవచ్చు. మరలా మీ అందరికీ ఇంకొక విషయం చెప్తానండి. ఇదిగోండి, ఇక్కడ రేపు మధ్యాహ్నము 3 గంటలకి మీకు విడుదల అవ్వబోతున్నటువంటి ఈ 500 రూపాయల దర్శనమైనా, అలాగే ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు 300 రూపాయల దర్శన టికెట్లైనా రెండు ఒకటే టికెట్లు, ఒకటే క్యూ లైన్లో వెళ్తారు. 300 రూపాయలైనా 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్, నేను మరలా చెప్తున్నా, 500లో వర్చువల్ పార్టిసిపేషన్ అయినా రెండు ఒకటే దర్శన టికెట్లు. ఈ 2 విధానాల ద్వారా కూడా మీరు ఒకటే క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అయితే ఈ వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా దర్శనం అనేది ఒక్కసారిగా 20 మందికి, 30 మందికి, 40 మందికి అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. కాకపోతే 300 రూపాయల దర్శన టికెట్ అనుకోండి, కేవలం 6 మందికి మాత్రమే మీరు బుక్ చేసుకుంటారు. అర్థమవుతుందా? ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఈరోజు ఆదివారం కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ మీకు ఏమీ చెప్పలేను. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.